ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. ఓం శ్రీ దశమా విద్యదేవతాయ నమో నమ. ఓం సర్వదేవాయ సర్వదేవత నమో నమ. అందరికీ నమస్కారం అండి. నన్ను నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు రెమెడీ ఏమిటంటే, మనము పాత ఇల్లు కొనుక్కొని వెళ్ళినా పర్వాలేదు, లేకపోతే కొత్త ఇల్లు మనం కట్టించుకున్న ఇల్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్లో మనం ఇల్లు కొనుక్కొని వెళ్ళినా కానీ, అంటే మనము మన సొంత ఇంట్లోకి వెళ్ళినా, లేకపోతే కొంతమంది కిరాయి ఇళ్ళల్లో కూడా వెళ్తుంటారండి. ఇలా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో సరే కొత్త ఇళ్ళలో కొంతమంది మనకి లక్ష్మీ గణపతి హోమం కానివ్వండి, సత్యనారాయణ వ్రతం కానివ్వండి, ఇట్లా చేయిస్తూనే ఉంటారు. అయినా కానీ ఇవన్నీ చేయించినా కానీ మనం ఎప్పుడన్నా ఇల్లు మారినప్పుడు మనకి మానసిక ప్రశాంతత లేకపోవటం కానీ, శారీరక ఇబ్బందులు కావటం కానీ, చికాకు కలగటం కానీ, ఒక రకమైన బద్ధకం కలగటం కానివ్వండి, ఇంట్లో అయిన దానికి కాని దానికి భార్యాభర్తలకు ఇబ్బందికరంగా, ఒకరిని చూస్తే ఒకరికి కోపం వచ్చే రకంగా ఉన్నా కానివ్వండి, పిల్లలకి బాగా చీదరున్నా కానివ్వండి, అటువంటప్పుడు మనం చేసుకోవాల్సిన రెమెడీ అండి ఇది. అయితే ఈ రెమెడీ ఎప్పుడు చేసుకోవాలనంటే, ఆదివారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, గురువారం కానివ్వండి, అలాగే పున్నానికైనా చేసుకోవచ్చు, అమావాస్యకు కూడా చేసుకోవచ్చు అండి. అయితే ఈ ఒక రెమెడీ మనకి కావాల్సిన ఏమిటంటే అండి, ఫస్ట్ ఒక మట్టి కుండ తెచ్చుకోవాలనండి. మట్టి కుండ తెచ్చుకొని మన ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో, పిల్లలే కానివ్వండి, పెద్దలే కానివ్వండి, ముసలి వాళ్ళు ఉన్నా కానీ, ఇంకా అంటే పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నా కానీ, ఇంట్లో మనకి ఎంతమంది ఉంటే అంతమంది 3 పిరికిళ్ళ బియ్యం ఇట్లా తీసుకోవాలండి. ఒక్కొక్క వ్యక్తికి 3 పిరికిళ్ళ బియ్యం ఆ కుండలో వేసేసిన తర్వాత అది స్టవ్ మీద పెట్టేసి అన్నం లెక్క వండాలి. అయితే ఈ కుండలో వేసిన తర్వాత మనం ఏం చేయాలనంటే, స్టవ్ మీద పెట్టిన తర్వాత మనొక్క కులదేవతని, గ్రామదేవతని, మనొక ఆరాధ దేవతని మనస్ఫూర్తిగా మనం ధ్యానించుకొని, మనకున్న ఒక ఇబ్బందిని ఆడ సంకల్పంగా చెప్పుకొని మనం అన్నం వండాలండి. అన్నం వండిన తర్వాత ఆ కుండని తీసుకొని, ఒక ఇస్తరాకు తీసుకొని, అలాగే ఒక బాటిల్లో వాటర్ తీసుకొని, ఎక్కడైనా ఊరు బయట జనసంచారం లేని ప్లేస్లో చూసుకోండి. ఊరు బయట మామూలుగా తోటల కాడ కానివ్వండి, ఇట్నే ఊరు బయట ఎక్కడైనా చెట్టు ఉన్న కాడ, అక్కడ ఏం చేస్తారనంటే, ఒక చెట్టు కాడనే కానివ్వండి, లేకపోతే ఎక్కడ పెట్టినా పర్వాలేదు, అక్కడ పెట్టేసి ఆ ఇస్తరాకు మీద ఈ అన్నం మొత్తం కూడా పరిచిన తర్వాత మనము చుట్టూ 3 చుట్లు వాటర్ తిప్పాలండి. మామూలుగా ఇట్లా 3 చుట్లు ఆరబోసేసి దండం పెట్టుకొని, ఎక్కడికి తిరిగి చూడకుండా చక్కగా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని మన యొక్క ఇంటి దైవాన్ని దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటే, మీకున్న ఈ ఇబ్బందులే కాకుండా మీకు గతంలో నుంచి ఏమన్నా పీడిత సమస్యలు ఉన్నా కానీ అతి శీఘ్రంగా మీకు ఆ యొక్క సమస్యలు పరిష్కారం అయితే కనుక ప్రతి ఒక్కరు ఈ యొక్క రెమెడీ చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే నన్ను, నా ఛానల్ని బాగా ఆదరిస్తున్న మీ అందరూ కూడా ప్రతినిత్యం కూడా మీ అందరికీ సానుకూలత ఫలితాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. సర్వే జనా సుఖినో భవంతు.